అయితే మనం వచ్చేసి పిండోలియా ప్రిపరేషన్ చూద్దాం. పిండోలియా ప్రిపరేషన్కి అయితే మనం వచ్చేసి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ క్వాలిటీ అయితే పిండి తీసుకున్నాను నేను. 2 గ్లాసెస్ పిండికి అయితే వచ్చేసి 6 గ్లాసెస్ వాటర్ అయితే వచ్చేసి దీంట్లో పోసుకున్నాను. పెద్ద గుండెకి పెట్టి మనం అయితే దీంట్లో 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత అయితే వచ్చేసి మనం దీంట్లో 2 గ్లాసెస్ పిండి పోసుకున్నాం కదా, దాంట్లోనే 2 గ్లాసెస్ పిండికి ఇంకో 2 గ్లాసెస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మనం 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఎన్ని గ్లాసెస్? 6 గ్లాసెస్ అండ్ 2 గ్లాసెస్ 7 8 గ్లాసెస్, టోటల్ 8 గ్లాసెస్. 2 గ్లాసెస్ పిండికి 8 గ్లాసెస్ వాటర్. 2 గ్లాసెస్ ఏమో పిండి కలపడానికి, 6 వాటర్స్ ఏమో ఆ గుండిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మనం పండుమిర్చికాయలు నీట్గా కడుక్కొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం పేస్ట్ పట్టేసుకోవచ్చు. పండుమిరపకాయలు అయితే నేను ఒక 6 తీసుకున్నాను పండుమిరపకాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వచ్చేసి పిండోలియా ప్రాసెస్ అనేది చూద్దాం రండి. పిండోలియాలకు కావాల్సింది ముందుగా ఈ గ్లాస్తో అయితే 2 గ్లాస్, ఈ లోటతో అయితే వచ్చేసి నేను 2 లోటాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంకా పిండోలియా ప్రాసెస్ చూసేద్దాం రండి. పిండోలియా ప్రాసెస్లో అయితే వచ్చేసి ఈ లోటాలో అయితే 2 లోటాస్ అయితే పిండి వేసుకున్నాను నేను. దీంట్లో 2 లోటాస్ పిండికి అయితే వచ్చేసి దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని పిండి కలుపుకోవాలి. దీంట్లో అయితే 6 గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ అయితే వేసుకున్నాను. ఇదే లోటాతో అయితే 6 గ్లాసెస్ వాటర్ వేసుకుని దీంట్లో ఫుల్ చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ ఆడుకున్నాం రండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా మనం, పండు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు కాదు పండు మిరపకాయలు. పచ్చిమిరపకాయలు మీ ఆప్షన్ అనమాట. 6 పండు మిరపకాయలు అయితే తీసుకుని మిక్సీ జార్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పేస్ట్ ఆడుకోవచ్చు రండి. చూసారా, నేను చక్కగా పేస్ట్ అయితే ఆడేసుకున్నాను. అస్సలు వాటర్ వేయకుండా అయితే మనం పేస్ట్ అనేది పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాసెస్ చూద్దాం రండి. ఈ నీళ్ళు మరిగిన తర్వాత మనం అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత అయితే వచ్చేసి మనం ఇందాక కలుపుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పిండి మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండలేకుండా అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు జిగురు చూద్దాం రండి. ఇప్పుడు జిగురు బట్టి అయితే తెలుస్తుంది అయ్యిందో లేదో. ఇలా అయితే జిగురు వచ్చింది. ఇంకా కొంచెం వస్తే కనుక అయినట్టు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. కొంచెంసేపు